భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం శ్రీ కత్తిగూడెం గ్రామంలో పీజీఎం ప్రార్థనా మందిరంలో మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రెవరెండ్ ఎనోస్ కుమార్ హాజరయ్యారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏఐసిసి మండల అధ్యక్ష కార్యదర్శులుగా ఏ విజయ్ ఆనంద్ కుమార్, ఐ ఇమాన్యుయల్ ను మరి కొంతమందిని కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే 80,000 రూపాయలతో మంచినీటి బోర్డును ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు ఎనోస్ కుమార్ మాట్లాడుతూ క్రైస్తవ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహించి దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తామని చెప్పారు. లోకుల సమావేశంలో ఏఐసిసి అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ చర్ల మండల నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక వాళ్ళు క్రైస్తవ సంఘ సమాజ శ్రేయస్సు కొరకు వారు పనిచేయాలని తెలియపరచడం జరిగింది. అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ ఏఐసిసి క్రైస్తవ సమాజ శ్రేయస్సు కొరకు పనిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అలాగే వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామంలో తాగునీటి కొరకు ట్రైబల్ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా మా దృష్టికి గ్రామస్తులు, స్థానిక సేవకులు తెలియజేయగా 80,000 రూపాయల ఖర్చుతో ఉచిత చేతి పంపు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా వారి సంతోషాన్ని